పరాభవనామ సంవత్సరం కుంభరాశి వారికి ఆఖరి దశ ఏలినాటి శనితోనే ఉగాది ప్రారంభమవుతుంది. అయితే రాహుకేతు ప్రభావం కూడా ఆరంభం నుంచే ఉంది. అయితే ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎటువంటి అద్భుతాలు, ఎటువంటి విచిత్రాలు జరగబోతున్నాయి అంటారు? అవమానాలు, పరాభవాలు, ఏలినాటి శని ఆఖరి భాగము, రాహుకేతు ప్రభావము. మీరు ఆలోచించండి, ఇంత టిపికల్ గోచార ఫలం ఉన్న కుంభరాశి వాళ్ళ గురించి విశ్లేషించాలంటే జ్యోతిష్యుడికి కూడా ఒక ఛాలెంజ్. ఓకే, చూడండి, రాశిలో రాహు, కుంభరాశిలో రాహు, కుటుంబ స్థానం, ధనస్థాన, వ్యవహార స్థానంలో శని, పంచమ భావంలో గురువు, సప్తమ భావంలో కేతువు. చూడండి, కుటుంబ స్థానము, ధనస్థానము దెబ్బతినింది. పంచమ భావం ప్రేమ, ప్రపంచం అంతా కూడా మనం ప్రేమ భావంతో ఉండాలి, మనందరూ ప్రేమించాలి, మనం కూడా ప్రేమించాలి అనుకునేటువంటి పంచమ భావం కూడా గురువు అక్కడ నిర్బంధించబడ్డాడు. సప్తమ భావం కళత్తర భావం, జీవిత భాగస్వామి, మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనేటువంటి భావం కూడా సప్తమ భావం. ఇన్నిటి మధ్యలో వీళ్ళు గొలుసులతోనే నిర్బంధించబడినటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి గోచారంలో వచ్చేటువంటి మార్పులు, వాళ్ళని ఎలా అనాలిసిస్ చేయాలన్నది కూడా ఒక జ్యోతిష్యుడికి ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. అయితే వీళ్ళకి గోచారంలో ఎటువంటి మార్పు వస్తుంది అనేది ఫస్ట్ అనాలిసిస్ చేస్తే, జూన్ 2, 2026 నుంచి పంచమ భావంలో ఉన్నటువంటి గురువు, కుటుంబ లాభస్థానాధిపతి, కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు, షష్టమంలోకి వస్తాడు. ఈ సంవత్సరంలో గురువు మిథునంలో, కర్కాటకంలో, సింహంలో 3 రాశులలో సంచరిస్తాడు. సో అక్టోబర్ 30వ తారీఖు 2026 నుంచి మళ్ళీ సింహరాశిలోకి వస్తాడు. ఇది గురువు యొక్క సంచారం. ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం పోస్ట్ పోన్మెంట్, డిలే అన్నది క్లియర్ గా అనిపిస్తుంది. ఏంటి, వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసి రాకపోతే ఇక చిన్న చిన్న వ్యాపారాలు లేదా ఏదైనా సర్వైవల్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు అక్కడ జాబ్ లేక వేరే వేరే ఎక్స్పెరిమెంట్స్ చేయడం, వాటికి చేసే ప్రయత్నాల్లో కూడా ఎంత పెద్ద ప్రయోజనాత్మకమైనటువంటి లాభం కనపడదు. సో బెటర్ టు రిమైన్ యాజ్ అన్ ఎంప్లాయ్, దో ఇట్ ఈస్ ఎ స్మాల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు బి స్టేబుల్ అండ్ స్టాండర్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఎంప్లాయ్మెంట్. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారు ఇంకెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను చెప్పా కదా, మెయిన్ ఎంప్లాయీస్, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ మీరు స్టేబుల్ గా ఉండండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ పోల్చుకుంటుంటారు వీళ్ళు వేరే వాళ్ళతో. వీళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళని వేరే వాళ్ళతో పోలిస్తే గంట సేపు క్లారిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు వాడికంటే నీది ఎందుకు ఇలా బాగాలేదు, ఇలా ఉంది అన్నా అనుకోండి, వాడు గంట చెప్తాడు. అదే మీరు వాడి గురించి అడగండి, ఆ వ్యక్తి గురించి అడగండి, అంత ఎఫెక్టివ్ ఆన్సర్ మీకు రాదు.